వెల్కమ్ టు డే 22 ఆఫ్ 30 డేస్ ఛాలెంజ్ ఆఫ్ లోవర్ బాడీ వర్కౌట్స్. ఇంకా మార్నింగ్ ఫ్లాక్సీడ్ పౌడర్ తాగేసి జస్ట్ చిన్నగా వార్మప్ అట్లా చేసి దెన్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ సూర్య నమస్కారాలు చేస్తా. ఒక 10 సెట్స్ చేస్తా. మొత్తం 2 లెగ్స్ కలిపి 10 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేస్తా. ఫస్ట్ 5 మంచిగా ఈజీగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ 5 ఇంకా బ్రేక్ తీసుకుంటూ ఒక్కొక్కటి అట్లా చేస్తూ మొత్తానికి 10 కంప్లీట్ చేస్తాను అనమాట. సో ఇది ఫస్ట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హిప్స్ పిల్స్. ఇట్లా స్ట్రైట్గా నిల్చొని 2 హ్యాండ్స్ ఇలా వైడ్గా పెట్టేసి హిప్స్ని ఇట్లా టర్న్స్ ఇట్లా స్విల్ లాగా ఇట్లా చేస్తూ ఉండాలన్నమాట. లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ ఇట్లా అటు 15 టైమ్స్ ఇటు 15 టైమ్స్. ఇది 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే రైజ్ అండ్ పోల్. ఇట్లా టోస్ మీద ఇట్లా రైజ్ చేసి నెక్స్ట్ కింద స్క్వాట్ పొజిషన్లో కూర్చోవాలన్నమాట. కూర్చున్నట్టు ఇట్లా రైజ్ అండ్ పోల్. ఇది కూడా 15 రెపిటేషన్స్ 3 సెట్స్. ఇవాళ చేసే ఎక్సర్సైజెస్ అన్నీ లోవర్ బెల్లీ అండ్ ఇన్నర్ థైకి యూజ్ అయ్యేటివి అనమాట. సో నెక్స్ట్ సైడ్ లంజెస్. ఇట్లా ఇప్పుడు రైట్ సైడ్ బెండ్ అవుతున్నది. ఫస్ట్ రైట్ లెగ్ ఇట్లా పైకి లేపి నెక్స్ట్ లంజ్ లాగా ఇట్లా పక్కకి స్ట్రెచ్ చేయాలన్నమాట. సో రైట్ సైడ్ 15 అండ్ లెఫ్ట్ సైడ్ 15. ఇవి కూడా కంటిన్యూస్గా చేయలేకపోయినా ఒక 7-8 అట్లా చేసి మళ్ళీ బ్రేక్ తీస్తూ అట్లా ఒక సెట్లో 15 రెపిటేషన్స్ అట్లా చేసిన అనమాట. రైట్ లెగ్ 15 లెఫ్ట్ లెగ్ 15 అనమాట. ఇవి సైడ్ లంజెస్ 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత ఇట్లా సైడ్కి పడుకొనేసి ఒక లెగ్ ఫోల్డ్ చేసి ఇంకొక లెగ్ని ఇట్లా బ్యాక్ కిక్ చేస్తూ ఉండాలి. ఇది కూడా రైట్ లెగ్ 15 టైమ్స్ అండ్ లెఫ్ట్ లెగ్ 15 టైమ్స్. సో ఇట్లా స్ట్రెచ్ చేస్తుంటే ఇన్నర్ థై అండ్ కోర్ మజిల్ మన బెల్లీ మజిల్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది 15 రెపిటేషన్స్ 3 సెట్స్ బోత్ సైడ్స్ అటు ఇటు. సో నెక్స్ట్ ఆ తర్వాత క్రాస్ లంజెస్. ఇదేంటంటే ఇంకా బ్యాక్ లెగ్ ఇంకా వంచాలన్నమాట. నా నీ ఉంటుంది కదా, నీ ఇంకా వంచి ఇంకా కిందికి వెళ్ళాలి. సో ఇంతవరకే చేయగలిగిన. సో ఇంతే చేసిన అనమాట, మరీ బెండ్ కాలేకపోయినా. సో ఇట్లా ఇన్నర్ థై మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది క్రాస్ లంజెస్ 15 రెపిటేషన్స్ 3 సెట్స్. ఇది కూడా బ్రేక్ తీసుకుంటూ చేసిన. నెక్స్ట్ ఆ తర్వాత స్టార్ ఫిష్ లంజెస్. స్ట్రైట్గా పడుకొని ఆల్టర్నేట్ లెగ్ ఆల్టర్నేట్ హ్యాండ్తో టచ్ చేయాలన్నమాట. ఇది 15 రెపిటేషన్స్ 3 సెట్స్. నెక్స్ట్ ఆ తర్వాత సీజర్స్. లెగ్స్ 2 పైకి తీసుకొచ్చి సీజర్స్ లాగా ఇట్లా ఎక్స్ షేప్లో క్రాస్గా ఇట్లా చేస్తూ ఉండాలన్నమాట సీజర్స్ లాగా. ఇది 15 రెపిటేషన్స్ 3 సెట్స్. ఆ తర్వాత ఇది కొంచెం టఫ్, చూస్తే ఈజీ అనిపించింది కానీ టఫ్ ఉంది చాలా. సో ఇట్లా రివర్స్ క్రంచ్ చేసి పైనకి ఇట్లా ఎక్స్టెండ్ చేసి ఇట్లా పైకి లేవాలన్నమాట. కింద నడుమంతా పైకి లేపాలి. సో ఇది చాలా టఫ్ ఉండే. 10 అతి కష్టం మీద చేసిన. దెన్ లాస్ట్లో ఇట్లా బేబీ పోజ్లో ఒక 30 సెకండ్స్ అట్లే హోల్డ్ చేసి ఉంచాలన్నమాట. ఇంతసేపు చేసినవన్నీ కొంచెం స్ట్రెచెస్ లాగా అవుతుంది. సో ఇట్లా ఈ బేబీ పోజ్లో ఒక 30 సెకండ్స్ ఉంచాలి అంతే. దీని తర్వాత నెక్స్ట్ ప్లాంక్ చేసిన. ప్లాంక్ 45 సెకండ్స్ అంతే. కానీ కొంచెం ఫ్లాట్గా ఉండగలిగిన కదా ఈరోజు నాకు అనిపిస్తుంది. కొంచెం పర్లేదు, ఫ్లాట్గా చేయగలుగుతున్నా. యాక్చువల్లీ రోజు వితౌట్ షూస్ ప్లాంక్ చేసేసరికి నాకు హోల్డ్ తెలియలేదు. సో ఇవాళ షూ వేసుకొని చేసేసరికి కొంచెం నాకు హోల్డ్ వచ్చింది, ఈజీగా పెట్టగలిగిన అనమాట. సో ఆఫ్టర్ ఈ ప్లాంక్ రెగ్యులర్గా చేసే వజ్రాసన, హస్తపాదాసన, మలాసన, చెక్కి చలనాసన, బద్ధకోనాసన ఇవన్నీ కూడా చేస్తాను అనమాట. సో ఇది వాళ్ళ వర్కౌట్స్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.